నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ సర్కార్ రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలించకపోతుందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడికి గత బీఆర్ఎస్ సర్కార్ సహకరించిందని తెలిపారు. జగన్ రెడ్డితో కుమ్మక్కై తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఎన్ఎస్పీ నుంచి మీరు నీకు లెక్కలు చెప్తా ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కృష్ణానది జలాలు ఆంధ్ర తీసుకుపోయింది, మీ వల్ల తీసుకుపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆంధ్రాకి ఉపయోగపడే విధంగా మీరు కాన్స్పిరసీ కుట్రేషన్ కాబట్టి ఇట్లా జరిగింది. మీ టోటల్ వాటర్ డ్రాన్ ఫ్రమ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ 106 టీఎంసీ టోటల్. అందులో ఆంధ్రప్రదేశ్ has used 61.52 టీఎంసీ, తెలంగాణ has used 51.33 టీఎంసీ. ఇది అంకెలు ఉంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడితే ఏమని చెప్పాలి? హరీష్ రావు గారు ఏదో మాట్లాడి దానికి మరి ఏదో బురద జల్లాలంటే మాత్రం అది తగదు, అది ఖండిస్తుంది.